అందరికీ నమస్కారం. నా పేరు బిఎస్ సుధీర్. మీ అందరికీ పరిచయమే. 8వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్గా నన్ను ఎన్నుకున్నందుకు నా వార్డు ప్రజలకు మరొక్కసారి నాకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. గత టర్మ్లో మా అమ్మను కౌన్సిలర్ గెలిపించినారు. మరి 5 ఏళ్ళు మీకు సేవ చేసే అవకాశం మా అమ్మ ద్వారా ఇచ్చిండ్రు. 5 ఏళ్ళు పని చేసినాను. ఆ 5 ఏళ్ళు మీకు అందరికీ అందుబాటులో ఉండి పనిచేసిన సంగతి మీకు అందరికీ తెలిసిందే. ఆ గుర్తింపే, ఆ పనే ఈరోజు నాకు మళ్ళీ ఒకసారి కౌన్సిలర్గా పనిచేసినటువంటి అవకాశం మీ అందరు ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గతంలో చేసిన పనులలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్, వాటర్ లైన్స్, ఎలక్ట్రిసిటీ, ప్లస్ పార్కు, చిల్డ్రన్స్ పార్క్ అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. రోడ్లు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. రోడ్ వర్క్స్, సీసీ రోడ్స్ పెండింగ్ ఏమన్నా అవి కూడా తొందరలోనే కంప్లీట్ అవుతాయి. ఇవే కాకుండా పర్సనల్గా రెవెన్యూ ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ, మున్సిపల్ ఆఫీస్లో కానీ, ఇంకా వేరే వివిధ కార్యాలయాలు ఏమైనా పనులు ఉంటే కూడా నేను మీకు అందరూ అందుబాటులో ఉంటాను. తప్పకుండా మీ యొక్క ప్రతి ఒక్క అవసరాలతో నాకు తెలియజేయండి. మీ అందరికీ నేను అందుబాటులో ఉండి ప్రతి పని కూడా నేను దగ్గర నుండి చేయిస్తాను. ఇంకేమైనా ఇబ్బంది ఉంటే కూడా నాకు కాల్ చేయండి, నేను అన్నిటికీ అవైలబుల్ ఉంటాను. మరొకసారి ఎలక్షన్లు అయిపోయినాయి. ఇక పార్టీలు అనే తేడా లేకుండా, అక్కడ పనిచేసి ఇక్కడ పనిచేసిన అని తేడా లేకుండా అందరికీ అందుబాటులో ఉంటా. ఇక ఈరోజు నుంచి రాజకీయాలు బంద్ చేసి మళ్ళీ 5 ఏళ్ళు కూడా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా నాతోటి, నేను అందరితో కలిసి ఉంటా, అందరూ నాతో కలిసి ఉండి ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా నేను పని చేస్తానని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఈరోజు నా గెలుపు కోసం సహాయ సహకారాలు అందించినటువంటి యువకులకు, కాలనీ పెద్దలకు, వార్డు ప్రజలకు, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా నాకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీ సహాయ సహకారాలు నాకు ఎప్పుడు ఇలా ఉండాలని, నా నుంచి కూడా మీకు ఎప్పుడు నాపై ఏదైతే నమ్మకం పెట్టుకొని మీరు నన్ను గెలిపించిందో ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా మీకు ఖచ్చితంగా నేను అందుబాటులో పనిచేస్తానని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. బిఎస్ సుధీర్ అను నేను షాద్నగర్ మున్సిపల్ 8వ వార్డు కౌన్సిల్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని, మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి, ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సంతోషి మేడం